నమస్తే, వెల్కమ్ టు పవర్ 9 మీడియా. నేను బ్రహ్మనాయుడు. ముందుగా మన పవర్ 9 ప్రేక్షకులకు వీక్షకులు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక పెదకూరుపాడు నియోజకవర్గంలో ఒక విచిత్రమైనటువంటి అంశం చోటు చేసుకుంది. అదేంటంటే పెద్దకూరపాడు టీడీపీ ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు జనసేన పార్టీలో చేరారో మరి చేరుతున్నారో తెలియదు, కానీ ఆ ఫ్లెక్సీ మాత్రం అదే విధంగా ఉంది. అదే చాలా ఆసక్తికరమైనటువంటి ఫ్లెక్సీని మీరు గమనించవచ్చు. పెద్దకూరపాడు నియోజకవర్గంలో దిడుగు అనేటువంటి ఒక గ్రామంలో ఈ ఫ్లెక్సీ కట్టారు. ఈ ఫ్లెక్సీలో ఓవరాల్గా ఇక్కడ మొత్తం చూసుకుంటే ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉంది, అంతే. ఇంకెక్కడ నారా లోకేష్ గారి ఫోటో కూడా ఎక్కడ కనపట్టలేదు. చిరంజీవి గారు, అదేవిధంగా వంగవీటి రంగా గారు, వంగవీటి రాధా గారు, మోదీ గారు, నాదెళ్ల మనోహర్ గారు, ఇక నాగబాబు గారు, అదేవిధంగా గాది వెంకటేశ్వర గారు, ఇంకా జనసేన నాయకులు వారు కూడా ఉన్నారు. ఇక చూస్తే భాష్యం ప్రవీణ్ గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే కాదు. ఈ ఎమ్మెల్యే గారి మెడలో కండవా, అంటే ఈయన నాకు తెలిసి ఎప్పుడు కూడా జనసేన కండవా మెడలో వేసుకొని ఫోటో దిగినట్టయితే నేనైతే చూడలేదు మరి. బట్ ఇది ఎడిటింగ్ గ్రాఫిక్లో ఏదేం చేయొచ్చు. ఈ ఫోటో మనం తయారు చేసింది కాదు, మళ్ళీ అలా అనుకునేది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ, దిడుగు తెలుగుదేశం పార్టీ అని వాళ్ళ ఫేస్బుక్లో పెట్టారు. అందుకనే మీకు అది చూపిస్తాను ఓపెన్ చేసి. అయితే ఇక్కడ వాళ్ళు ఏం పెట్టారు ఒకసారి చదివి వినిపిస్తాను మీకు. దిడుగు గ్రామంలో కొన్ని రోజుల క్రితం జనసేన పార్టీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గుర్తు తెలియని వ్యక్తి ఆ ఫ్లెక్సీని చింపివేశాడు. ఇది ఎవరు చేశారు అన్నది తెలియకపోయినా ఇలాంటి ఘటన గ్రామ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ఇకపై ఇలాంటి సంఘటనలు మరలా జరగకూడదని మేము కోరుకుంటున్నాము. ఇట్లు దిడుగు గ్రామ కూటమి పార్టీ ప్రజలు. సంతోషం, బాగానే చెప్పారు ఇక్కడ. అయితే అసలు ఎవరైనా టీడీపీ ఎమ్మెల్యే గారు జనసేన కండ వేసుకుని పెట్టడం ఏంటి ఫోటో? అసలే ఆ పెద్దకూరపాడు నియోజకవర్గంలో జనసేన పార్టీ వాళ్ళకి పదవులు, నామినేటెడ్ పదవులు దక్కలేదనేటువంటి ఆవేదన ఉంది. ఏదో ఎమ్మెల్యే గారికి అనుకూలంగా ఉండే ఒకరికో ఇద్దరికో ఏదో పదవులు ఇచ్చినట్టున్నారు, లేదా కొంతమంది చివరి నిమిషంలో వైసీపీ నుంచి వచ్చిన వారికి పదవులు ఇచ్చినట్టున్నారు, అది వేరే విషయం. అసలే ఈ ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో మీకు పదవులే ఇవ్వకుండా నానా ఇబ్బంది పెడతా ఉంటే ఇక మీరు ఏకంగా ఎమ్మెల్యే గారికి జనసేన కండ వేశారు కాబట్టి ఎమ్మెల్యే గారు జనసేన ఎమ్మెల్యే అనుకోండి. మీకు పనులు చేసినా చేయకపోయినా, మీకు పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా, మీ కాంట్రాక్టులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన కూడా జనసేన ఎమ్మెల్యే అయిపోతే ఇంకా అసలు సమస్య ఉండదు. అప్పుడు మీరు ఇంకో పని చేయండి, చంద్రబాబు గారికి కూడా జనసేన కండ వేసేయండి. సో ముఖ్యమంత్రి జనసేన ముఖ్యమంత్రి అనుకోండి, ఎమ్మెల్యే గారు జనసేన ఎమ్మెల్యే గారు అనుకోండి, ఆ విధంగా బతికేయండి సంతోషంగా. అయితే ఇక్కడ రాసిన ఎపిసోడ్లో నాకు ఒకటి అర్థమైందంటే ఎవరు చించేశారంటే ఈ ఫ్లెక్సీని. మరి ఆ ఫోటో మన దగ్గర లేదు, ఎందుకంటే వాళ్ళ టీడీపీ దిడుగు గ్రామ టీడీపీ పార్టీ ఆఫీస్ సంబంధించి వాళ్ళ ఫేస్బుక్ పేజీ నడుపుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆ ఫ్లెక్సీని చింపారంటే ఎవరు చింపుతారు? జనసేన వాళ్ళే చింపుంటారు. ఎందుకు చింపుతారు? అరే బాబు ఏంద్రా నాయన ఈ ఘోరం, ఎమ్మెల్యే గారు టీడీపీ ఎమ్మెల్యే గారు ఫోటో వేసి మీరు అంతగా మీకు అంత అభిమానం ఉంటే మన జనసేన ఇన్ఛార్జి గారు ఫోటో పెట్టుకోండి, ఇక్కడ పెద్ద ఫోటో వేసేసి పెట్టుకోండి అని చెప్పేసి వాళ్ళ ఫీలింగ్ అది. అంతేగాని టీడీపీ ఎమ్మెల్యే గారిని జనసేన కండవా వేసి పెడితే అసలు జనసేన నాయకులకి ఎమ్మెల్యే గారు ఏం చేశారు? పెద్దకూరపాడు నియోజకవర్గంలో జనసేన పార్టీ వారికి ఎంతమందికి పదవులు ఇచ్చాడు, ఎంతమందికి కాంట్రాక్టులు ఇచ్చాడు, ఎంతమంది ఆర్థికంగా బలోపేతం అయ్యేదానికి అవకాశం ఇచ్చాడు, కనీసం 5% అని ఇచ్చాడా లేదా అనేది కూడా చూసుకోలేని పరిస్థితుల్లో అక్కడ మరి ఎందుకు చేస్తారో తెలియదు, కానీ ఏకంగా జనసేన పార్టీ దిడుగు గ్రామం అని చెప్పేసి అసలు ఇంకా అంటే మాటలు కూడా రావట్లేదు దీన్ని వర్ణించడానికి అనే పరిస్థితి కనపడతా ఉంది ఇక్కడ. అసలు ఎమ్మెల్యే గారిని ఏకంగా జనసేన పార్టీ కండవా వేసి పెట్టారంటే అంటే ఇది ఎంతవరకు ఇంకా ఈ విధంగా ఉంటే ఇంకా మీకు ఈ నియోజకవర్గంలో మీకు ఇన్ఛార్జి పవర్ఫుల్ అవుతాడా? అసలు మీ చరిత్రలో ఇక్కడ జనసేన పార్టీ నుంచి ఎవడైనా పోటీ చేస్తాడా? చరిత్రలో ఇంకా 50 ఏళ్ళకు పోటీ చేస్తాడా? చెయ్యడు. అసలే చేసే పరిస్థితి లేదు. ఇక ఎమ్మెల్యే గారికి కూడా జనసేన జెండాలు వేసుకొని మీరు ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటూ ఉంటే మిమ్మల్ని ఎవడో మార్చలేడు అనేటువంటి ఒక అభిప్రాయంతో మీ పార్టీ కార్యకర్తలే మదన పడతా ఉన్నారు. ఎవరో ఒకళ్ళిద్దరు కడతారు ఫ్లెక్సీలు, ఎందుకంటే వాళ్ళకి ఎమ్మెల్యే గారికి మంచి అనుబంధం ఉంటుంది, ఎమ్మెల్యే గారితో సేల్ అవుతారు, ఆయన వెనక నడుస్తాడు, వీళ్ళకి ఏదో చిన్న చిత్తగా ఏదో చూపిస్తాడు దారి ఆయన. మరి వేలాది మందిగా ఉన్నటువంటి నిస్వార్థమైన కార్యకర్తల పరిస్థితి, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి కదా న్యాయం జరగాలి. ఏదో ఎమ్మెల్యే గారు చుట్టూ తిరిగే ఒకరికిద్దరు జరుగుతుందా? ఇది జనసేన ఎమ్మెల్యేల చుట్టూ తిరిగే తెలుగుదేశం వాళ్ళకైనా వర్తిస్తుంది, తెలుగుదేశం ఎమ్మెల్యేల చుట్టూ తిరిగే జనసేన వాళ్ళకైనా వర్తిస్తుంది. ఎవరు పార్టీ కన్నా వాళ్ళు వేసుకోవచ్చు, తప్పలేదు. కానీ ఇక్కడ ఒకరి పార్టీ కన్నా మరొకరికి వేయటమే కాకుండా
అసలు చాలా ఆసక్తికరమైనటువంటి ఫ్లెక్సీ ఈ ఫ్లెక్సీ. అసలు ఈ ఫ్లెక్సీలో వంగవీటి రంగా గారు, వంగవీటి రాధా గారిని కూడా వేస్తారు, మోదీ గారిని వేస్తారు. అయితే నాకు ఇక్కడ లోకేష్ గారు కనపడలేదు, కాస్త అదే బాధేస్తుంది. ఫ్లెక్సీలో లోకేష్ గారు ఎక్కడా లేరు అసలు. అంటే ఎమ్మెల్యే గారిని పూర్తిగా జనసేన పార్టీ నాయకుని చేస్తారు. అంటే ఇదేంటి వ్యూహమా? ఇది గ్రామాల్లో జనసేన చంపేసే వ్యూహమా? టీడీపీయే జనసేన. అప్పుడు ఓ పని చేయండి, తెలుగుదేశం పార్టీ తరపున పదవుల పందులు అందరూ ఉంటారు కదా, మార్కెట్ హెడ్ చైర్మన్లు కానీ లేదా మున్సిపల్ చైర్మన్లు కానీ, వాళ్ళందరూ మెల్లో జనసేన కండవాలు వేసేసి ఇట్లానే డిజైన్ చేసేసి జనసేన వాళ్ళు ఎక్కడికెక్కడ ఫ్లెక్సీలు కట్టేసుకోండి. అప్పుడు మీకు తృప్తిగా ఉంటుంది. చూడగానే ఈయన మా పార్టీ మున్సిపల్ చైర్మనే, ఈయన మా పార్టీ జెడ్పీటీసీనే, మా పార్టీ ఎమ్మెల్యేనే, మా పార్టీ అని. అప్పుడు మీకు బాధ ఉండదు. కూటమిలో మాకు 30% ఇస్తామన్నారు, 5 కూడా లేదు, 6% కూడా లేదు అనేటువంటి ఫీలింగ్ లేకుండా ఉండాలంటే ఈ దిడుగు తెలుగుదేశం పార్టీ, ఈ పెదకూరుపాడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈ జనసేన వాళ్ళని మరి ఎవరు కట్టారో మరి వీళ్ళు, ఈ జనసేన వాళ్ళని చూసి మిగతా నియోజకవర్గాల్లో వాళ్ళు కూడా ఈ విధంగా ఫాలో అయితే పదవులు రావటం లేదు అనేటువంటి బాధ ఇది ఉండదు. కాబట్టి ప్రతి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారులందరికీ ఇదే విధమైనటువంటి ఫ్లెక్సీ డిజైన్ చేసి వారి మెడలో జనసేన కండువాలేసి ఫ్లెక్సీలు కట్టుకుంటే మీకు 30% రాలేదు, 20% రాలేదనే అభిప్రాయం ఉండదు, ఆ బాధ ఉండదు. కాబట్టి ప్రతి జనసేన వాళ్ళు ఇదే విధంగా చేస్తే అద్భుతంగా ఉంటుందనేటువంటిది ఒక విశ్లేషణగా అయితే చెప్పొచ్చు. కానీ నిజంగా చాలా ఆసక్తికర పరిణామం. ఎవరికో కడుపు గాలి చించినట్టున్నాడు, ఇదేంద్ర బాబు ఈ ఘోరమేంద్ర అని చెప్పేసి ఎవరికో కడుపు గాలి చించినట్టున్నారు. మరి ఇంత బానిసలుగా తయారవుతున్నారు ఏంట్రా బాబు ఇక్కడ అని చెప్పేసి ఎవరికో కడుపు గాలి చించినట్టున్నాడు. చించిందని ఇక్కడ చాలా అద్భుతంగా చెప్పారు. ఇది ఎవరు చేశారన్న తెలియకపోయినా ఇలాంటి ఘటన గ్రామ చరిత్రలు ఎప్పుడు జరగలేదన్నారు. ఇలాంటి ఫ్లెక్సీలు కూడా ఎప్పుడు జరిగి ఉండవు గతంలో. అయితే ఇకపై ఇలాంటి సంఘటనలు మరలా జరగకూడదు, ఫ్లెక్సీలు చించకూడదు, కట్టిన ఫ్లెక్సీలు. మళ్ళీ ఇది ఒక గొడవ పంచాయతీల గ్రామాల్లో. అయితే ఈ ఫ్లెక్సీ మాత్రం చాలా చాలా ఆసక్తికరంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది ఫ్లెక్సీ. నిజంగా పాపం ఈ ఫ్లెక్సీలో ఉన్న నాయకుల పరిస్థితి మరి అంటే వీళ్ళందరికీ అంగీకారం ఉండి ఇక్కడ కట్టారా లేదా, ఎందుకంటే ఇక్కడ దాకా వెళ్ళదు. నాకు తెలిసి గాదే గారి దగ్గర నుంచి ఇక్కడ అమ్మిశెట్టి వాసు గారు ఉన్నారు, వీళ్ళందరూ ఇక్కడ నుంచి ఈ పీఓసీ ఉన్నారు, ఈ గాదే గారి దగ్గర నుంచి వీళ్ళకి తెలుస్తూ ఉంటుంది. కానీ మరి వీళ్ళందరికీ తెలియదు ఈ ఫ్లెక్సీలు. కానీ ఇది చాలా విచిత్రమైనటువంటి ఎపిసోడ్. ఇది ఏకంగా టీడీపీ పేజీలోనే వారు నడుపుతున్నటువంటి పేజీలోనే వచ్చింది. సో కాబట్టి ఈ విధమైనటువంటి ఫ్లెక్సీలు కట్టడం అనేది ఇది ఒక కొత్త ప్రయోగం అనుకోవాలి, ఇంకొక వ్యూహం అనుకోవాలి. కూటమిలో ఇంకొక వ్యూహంగా భావించాల్సిన అవసరం ఉంది.